Hey hi guys, welcome back to my channel Suma in Singapore. So ee roju entante nenu inka ma koduku ma abbai date ki ellam anamata. So ee video complete ga chudandi asalu we really enjoyed and it's a very budget friendly anamata. Let's get started. So finally మేమైతే ప్లేలాండ్ వచ్చేసాము. ఇది ఎక్కడంటే ఎగ్జాక్ట్లీ హిమాయత్ నగర్ విచ్ ఇస్ వెరీ నియర్ బై. ఎగ్జాక్ట్ లొకేషన్ ఆపోజిట్ టు బాటా షోరూమ్. అండ్ మనము ఇంకా ఎగ్జాక్ట్ లొకేషన్ అంటే వాసన్ ఐ కేర్ బిల్డింగ్ ఒకటి ఉంది హిమాయత్ నగర్లో. సో ఆ బిల్డింగ్లో 3rd లెవెల్ అండ్ దిస్ ఈస్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద ప్లేలాండ్ విచ్ ఇస్ రియలీ పాజిటివ్ ఎన్వైరన్మెంట్ కూడా. అండ్ ద స్టాఫ్ అసలు వీడియో స్టార్ట్ చేసే ముందు చెప్పాలి అంటే స్టాఫ్ ఇస్ రియల్లీ ఫ్రెండ్లీ అండ్ ఇంటరాక్టివ్. సో మేమైతే ఇలా ఎంటర్ అయ్యాము. ఎంటర్ అవ్వగానే ఈరోజు పిల్లలు చాలా మంది ఉండే. సో ఎందుకంటే సండే కాబట్టి పిల్లలు టైం కిల్ చేయడానికి వచ్చారు. అండ్ యాక్చువల్లీ దీని స్పెషాలిటీ చెప్పాలి అంటే వెన్ యూ కంపేర్ విత్ అదర్ ప్లే జోన్స్ అండ్ దిస్ జోన్ ఐ ప్రిఫర్ యాజ్ అ బెస్ట్ ప్లే జోన్. ఎందుకంటే బడ్జెట్ నేను ఎలా ఆలోచిస్తానంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ఆలోచిస్తాను. ఐ డోంట్ గో వెరీ హై, ఐ డోంట్ గో వెరీ లో, విచ్ షుడ్ బి అ బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. సో ఇక్కడ ఏంటంటే 1 hourకి 400 రూపీస్ తీసుకుంటారు అండ్ 1.5 hourకి 400 ప్లస్ 100 అనమాట 1.5 hourకి. సో టోటలీ 500 ఫర్ 1.5 hours. ఇట్ కెన్ ఎక్స్టెండ్ అప్ టు 1 hour 45 minutes కూడా. సో టైం అవ్వగానే పంపివ్వరు అనేది ఒక 15 minutes వరకు కూడా ఎక్స్టెండ్ చేశారనమాట, విచ్ ఇస్ రియలీ గుడ్ అనమాట. అండ్ వీ హ్యావ్ మెనీ డిఫరెంట్ ఇంటరాక్టివ్ యాక్టివిటీస్. అండ్ మెయిన్ స్పెషాలిటీ నాకు ఇందులో నచ్చింది ఏంటంటే స్టాఫ్ లెస్ ఉన్నా అసలు ఒక్కొక్క కిడ్కి వాళ్ళు ఇచ్చే అసలు ఫోకస్ చాలా డిఫరెంట్ అనమాట. నేనైతే చాలా రిలాక్స్ అయ్యాను. లిటరలీ మా బాబుని చూసుకోవడానికి డెడికేటెడ్గా ఒక మనిషి ఉండే అక్కడ. సో అన్ని గేమ్స్ ఆడిపించారు అసలు రియలీ వెరీ వెల్. అండ్ ఆల్సో ఏంటంటే పిల్లలు ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా వాళ్ళు లైట్స్ ఆఫ్ చేసి డాన్స్ చేపించడం ఇవన్నీ కూడా చేశారు ఇంటరాక్షన్ కోసము. దో కిడ్స్ ఇంటరాక్ట్ అవ్వలేరు ఎందుకంటే వాళ్ళ ముందు అన్ని టాయ్స్ పెట్టి చేసే వరకు మీరు డాన్స్ చెయ్యాలి అని అంటే దే డి నాట్ షో ఇంట్రెస్ట్, బట్ దే ట్రైడ్ యాజ్ మచ్ యాజ్ దే కెన్ అనమాట. అండ్ ఆకలిస్తుంది అని చెప్పి మెన్యూ చూసామన్నమాట. అసలు అన్ని మెన్యూలో ఉన్న అన్ని ఐటమ్స్ చాలా రీజనబుల్ అండ్ రియలీ వీ లైక్ ద మెన్యూ. అండ్ మీరు కూడా వస్తే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి మెన్యూ. మేము మాత్రము ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేసాము. సో మా బాబుకి ఫ్రెంచ్ ఫ్రైస్ విత్ సాస్ కావాలి అని అంటే సో వీ హ్యావ్ ఆర్డర్డ్ దాట్. దిస్ ఈస్ అ స్నాక్ మెన్యూ, యూ గెట్ ఎవ్రీథింగ్. సో చూడండి అసలు. అండ్ ఆల్సో మెయిన్ థింగ్, ఇది మనకు అందరికీ కామన్ తెలిసిన విషయమే, మనము వెళ్ళేటప్పుడు మనము ఫుడ్ మాత్రము ఓన్ ఫుడ్ క్యారీ చేస్తే ప్లే జోన్లో మనం తినిపియద్దు అనమాట. వీ హ్యావ్ అ స్పెసిఫిక్ కెఫిటేరియా, అక్కడ కూర్చోపెట్టి మాత్రమే తినిపియాలి. ఇఫ్ యూ ఆర్డర్ ఆర్ ఇఫ్ యూ గెట్ అ ఫుడ్ ఫ్రమ్ అవుట్ సైడ్ we're not supposed to do it in the play area అనమాట. బట్ మేమైతే సపరేట్గా కెఫిటేరియాలో కూర్చొని తినిపించాము. అండ్ ఆల్సో వాటర్ కూడా మనం రిఫిల్లింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ అ కెఫిటేరియా, సో వెరీ హైజీనిక్ అసలు. రియల్లీ ఐ లవ్డ్ ఇట్. అండ్ ద ఫ్రెంచ్ ఫ్రైస్ వర్ ఎక్స్ట్రీమ్లీ ఆసమ్. ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే వచ్చేసాయి. వీఆర్ రెడీ టు ఈట్ అనమాట. హీఈస్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ ద ఫ్రెంచ్ ఫ్రైస్. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా వాడికి నేనే తినిపించాను ఫ్రెంచ్ ఫ్రైస్. అండ్ సెకండ్ టైం వచ్చినప్పుడు కూడా హీ వాజ్ ఇన్సిస్టింగ్ అనమాట ఇంకా ఫ్రైస్ కావాలి అని. సో ఫైనలీ దిస్ ఇస్ అనదర్ ప్లే జోన్ వేర్ కిడ్స్ నీడ్ టు త్రో అనమాట బాల్. అసలు డంపెన్ అనమాట ఇది ఇంకా. సో ఇక్కడ డిఫరెంట్ గేమ్స్ కూడా ఉన్నాయి. మా బాబు చూడండి. సో ఇప్పుడైతే గ్లాస్ వాక్ చేస్తున్నాడు, గ్లాస్ వాక్ అండ్ గ్లాస్ క్రాల్ కూడా. సో చాలా ట్రై చేశాను వీడియో తీయడానికి, కొంచెం అయితే వచ్చింది. గ్లాస్ క్రాల్ అయితే చేస్తున్నాడు. కింద మనం నాట్ అలౌడ్ కాబట్టి సో ఇలా తీసామన్నమాట. సో హీ రియల్లీ ఎంజాయ్. అండ్ ద గ్లాస్ వాక్, ఎస్పెషలీ ద గ్లాస్ వాక్ అనమాట. వాడు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేడు ఈ గ్లాస్ వాక్. సో ఫస్ట్ టైం గ్లాస్ వాక్ ఎక్స్పీరియన్స్ చేసే వరకు వాడికి చాలా కొత్తగా అనిపించింది. సో ఇదే కీప్ ఆన్ ఒక 10 to 15 times ఆడాడు. ఈవెన్ వీ వర్ సర్ప్రైజ్డ్ యాక్చువల్లీ.
పార్టీస్ కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఈ పార్టీలో మినిమం 60 to 70 మెంబర్స్ అయితే పడతారు. సో చాలా నీట్ కూడా ఉంది అండ్ చిన్నగా క్యూట్గా కూడా సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళు మనకు ప్యాకేజెస్లో మనకు ఫుడ్ కూడా ఇంక్లూడ్ చేస్తారు. ఆ ఫుడ్ ప్యాకేజెస్ మొత్తం నేను సపరేట్గా పక్కన పెడతానమాట. మీరు చూడండి, అసలు చూడండి, చిన్నగా స్టేజ్, కేక్ సెటప్, ఇట్ ఈస్ లైక్ వెరీ గుడ్ అనమాట. మనకు ఫోటోషూట్, మ్యాజిక్ షో, స్టాల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. మనం ఆప్ట్ చేసుకోవాలి. సో ఇట్స్ అ బెస్ట్ ప్లే ఏరియా ఫర్ పార్టీస్ యాజ్ వెల్ యాజ్ ప్లే జోన్. నేను మాత్రము ఫైనల్గా అంత వీడియో డీటెయిల్స్, ప్యాకేజ్ డీటెయిల్స్ అంతా పెడుతున్నాను. సో చూడండి, మీకు అఫోర్డబుల్ అయితే డెఫినెట్గా వెళ్ళి విజిట్ అవ్వండి. డిస్క్రిప్షన్లో మొత్తం డీటెయిల్స్ పెడతాను. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. Did you like French fries? How is it? Super? What are you eating? ఆఫ్టర్ స్నాక్స్ అయితే మళ్ళీ ప్లే జోన్కి వచ్చేసాము. సో హీ వాంట్ టు ఎంజాయ్ ఇంకా. సో అప్పుడు మిస్ అయిన స్లైడ్స్ అంతా ఇప్పుడు చేస్తున్నాడు. అండ్ అస్సలు బయటికి తీసుకురావడానికి చాలా కష్టమైంది. ఇంకా ఆడతానే ఏడ్చాడు. బట్ చాలా గట్టిగా పట్టుకొని తీసుకొచ్చేసాము. అండ్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ప్లే ఏరియా ఏంటంటే రాత్రి 10 వరకు ఉంటుంది. సో మనకు ప్రాబ్లం లేదు. మనం అప్పటికప్పుడు 9 o'clock వెళ్ళినా మనకు ప్రాబ్లం లేదనమాట. సో ఇలా అయితే మా డే అంతా ఎంజాయ్ చేసాము. మార్నింగ్ నుంచి మేము తిరుగుతూనే ఉన్నాము. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్.